బాయ్ బాయ్. అనుకోండి ఏమండి, ఒక్క నిమిషం. కాలేజ్ లో అడ్మిషన్ సంగతి కనుక్కుంటా అన్నారు. చాలా రోజుల నుండి అడుగుతున్నానండి. ఆఫీస్ పని మీద ఎలాగో సిటీకి వెళ్తున్నా కదే, కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తా. ఓకేనా? బాయ్. ఇప్పుడు చదవండి అన్న పిచ్చ నీకు. చదివి ఎవరిని ఉద్ధరిద్దామన్నావు? జాబ్ చేస్తా. ఆయనతో పాటు నేను వస్తాయా? పిల్లలు ఏం చేస్తావు? అన్న చదువు చదువు అని అంత తాపత్రయ పడేదాన్ని అసలు పెళ్ళెందుకు చేసుకున్నట్టు? ఆయన ఉద్యోగం అంటూ ఆడు రోడ్డు ఎక్కితే కుటుంబం బరువు బజార్కి ఎక్కినట్టే. అర్థమవుతుందో లేదో కాస్త తెలుసుకుంటే మంచిదమ్మా. నోరు మూస్తావు అసలు మేము గాంధీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ నెంబర్ గల వ్యక్తి సిటీ కాలేజ్ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయారు. వచ్చి బాడీని కలెక్ట్ చేస్తుంది. ఏమైంది? ఎందుకలా నట్టింగ్ సోకాలు చేస్తున్నావు? బాధ ముగ్గురిని పోగొట్టుకునే దురదృష్టం. చెల్లెలి పిల్ల అవ్వనిస్తుందా అని భయం. మధ్య తరగతి తండ్రి అలాగే అనిపిస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? అగ్గి పరిస్థితుల్లో ఉంటే మీకు తెలియాలి. మీరేం చిన్న పిల్లలు కాదు కదా, లేకపోతే రేపు నింద నా మీద వేస్తా. నువ్వు చాలా తెలివిగా మాట్లాడతావు నాన్న. సూటిగా మాట్లాడుతున్నాను నువ్వు అనుకుంటావు, కానీ ఆ మాటలు ఎదుటి వాళ్ళ గుండెలు బద్దం చేస్తున్నాయి నాన్న. భయపడాల్సింది నేను. పంటను పోగొట్టుకుని అత్యంత గంటేయబడి ఇద్దరు పిల్లలు పెట్టుకుని ఎలా బ్రతకాలో అని భయపడాల్సింది నేను. బాధపడాల్సింది నేనే. ఆలోచన చదువుకోవాలని ఆగండి మాట కోసం తలవించినట్లు. బాధపడాల్సింది నేను. ఎలాగో నా జీవితం బలైపోయింది. కనీసం దాని
ముఖం చూడమే పాపం. ఎవరేమనుకున్నారు నాకు బాధ లేదు. నా చెల్లి ఎలాగైనా తప్పించాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. చివరి ప్రయత్నంగా ఇక్కడికి వచ్చా. కానీ ఇక్కడ నాకంటూ ఎవ్వరూ లేరు. ఇలాగైనా నా చెల్లిని పెళ్లి నుండి తప్పించాలి. చదువుకోవాలని ఆశల్ని చిరిపేసి వారి శరీరాన్ని శక్తి సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసి చివరికి జీవితాన్ని కబలించి పరిపక్వంగా మార్చే ఆచారం బాల్య వివాహం. ఈ 21వ శతాబ్దంలో కూడా బాల్య వివాహాలు జరుగుతూ ఉండడం